చోలే మసాలా కూరని తయారు చేయడం కోసం ముందుగా ఒక గ్లాసు శనగలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మొలకలు కావాలనుకుంటే పలుచటి క్లాత్ లో మూట కట్టుకుని పెట్టుకుంటే చాలా ఈజీగానే మొలకలు వస్తాయండి. ఇప్పుడు వాటర్ లేకుండా ఉడికించుకోవడానికి వీలుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ శనగల కూర మంచి ఫ్లేవర్ గా రావాలంటే కప్పులోకి టీ పొడి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇదే విధంగా పలుచటి క్లాత్ లో కూడా టీ పొడిని వేసుకుని కట్టి పెట్టుకోవచ్చండి. ఇందులో హోల్ స్పైసెస్ ని వేసుకుని ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్ లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఈ కూర చపాతీ, పూరి, మసాలా రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి, టమాటా తరుగుని వేసుకోవాలి. ఉల్లి ఇంకా టమాటా పచ్చివాసన పోయి టమాటా పైన స్కిన్ సాఫ్ట్ గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇదే విధంగా రాజ్మా మసాలా కూరని కూడా తయారు చేసుకోవచ్చండి, బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక పావు స్పూను పసుపు, రుచికి తగినంత కారాన్ని వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూరీని వేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ గ్రేవీలో వేసుకోవాలి. కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం టమాటా, ఉల్లిపాయలు మగ్గించుకున్నాం కాబట్టి ఈ గ్రేవీ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇలా పైకి ఆయిల్ వస్తుండగా మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను గరం మసాలా, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతే, ఎంతో సులభంగా చోలే కూర తయారైంది. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.